వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమని భట్టి తెలియజేశారు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమన్నారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని, వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు త్వరితగతిన రుణాలివ్వాలని కోరుతున్నానన్నారు. అలానే మాజీ మంత్రి హరీష్ రావుకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనను హరీష్ రావు మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తమ ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ అని వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. One of the main organ in the development of the state. So all bankers who are all working in Telangana state are good in positive approach in lending, priority sector lending or commercial lending or even welfare lending also. That's what we requested them to be very positive with a human touch and human face. 2 lakhs సంబంధించిన రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు అన్నారు. దానికి ఎట్లా బ్యాంకర్స్ తో ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఆ డాటా సంబంధించి రుణమాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇచ్చినటువంటి హామీ, మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రిమండలి కానీ పూర్తిగా నిబద్ధతతో రుణమాఫీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలనేటువంటి నిబద్ధతతో ఉన్నాం, చేస్తాం కూడా. నిజామాబాద్ జిల్లాలో బ్యాంకర్స్ కొంతమంది రైతులకు ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా జరిగింది కదా. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మీరు బ్యాంకర్స్ తోని అప్పీల్ ఏమైనా చేస్తారు? ఆల్రెడీ బ్యాంకర్స్ చెప్పాము, మానవతా దృక్పథంతో మనం వ్యాపారం చేయాలి. వ్యాపారం ప్లస్ సామాజిక బాధ్యతలు రెండు మేళవించి జరగాలి. అదే మనం నిజమైనటువంటి బ్యాంక్. అందుకే ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంక్స్ ని జాతీయకరణం చేసింది కూడా దానికోసం. జాతీయకరణం ద్వారా ఏంటంటే దీని ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలని. సో తప్పనిసరిగా ఆ దిశలోనే మన రాష్ట్రంలో ఏ బ్యాంక్స్ అయినా అలాగే పనిచేస్తే, చేయనటువంటి బ్యాంక్స్ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా గుర్తు చేసి ఆ రకంగా తెలంగాణ నిన్న మొన్నటి నుంచి మొత్తం ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి కానిస్టేబుల్ ని లేడీని కాస్త అత్యాచారం గురి చేశాడు. శాంతి భద్రతలు మీ రాష్ట్రంలో సరిగా లేవని అంటున్నారు సార్. హరీష్ రావు గారు సరిగా ఆ 10 సంవత్సరాల పాలన సరిగ్గా గుర్తున్నట్లేదు ఆయనకి. సరే, శాంతి భద్రత అనేది అవర్ హైయెస్ట్ ప్రయారిటీ. ఈ రాష్ట్రంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. అక్కడక్కడ అబరేషన్స్ 1-2 ఇన్సిడెంట్స్ ఇటువంటి జరిగితే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. కమ్ వాట్ మే, వి విల్ నాట్ స్పేర్ ఎనీబడి. కానీ వాళ్ళలాగా ఉదాసీనతతో వదిలిపెట్టం మేము. వాళ్ళు చాలా ఆనాటి సంఘటనలు చెప్తే కడుపు తరుక్కుపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రానియం. రుణ వివరాలు సరైన పద్ధతిలో ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని, ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు వస్తున్నాయన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని కోరారు మంత్రి తుమ్మల. మీకు తెలుసు, ఇది కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి కాలమాన పరిస్థితుల్ని అనుకూలించక ఈనాడు కృష్ణానది జలాలు మీరు చూస్తున్నారు, గోదావరి జలాలు తీసుకునే దాంట్లో ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు. కేవలం వర్షాధారం తప్పితే చిన్న చెరువులు, కుంటలు తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.
గతంలో కూడా ఇరిగేషన్కి సంబంధించి కోటయ్య గారు నబార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక 30 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కంటిన్యూగా పెండింగ్లో ఉండి 30 సంవత్సరాలు వాటికి అతిగతి లేకపోతే ఆయన గారిని అడిగితే ఒకేసారి 300 కోట్లు ఇస్తే 30 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నబార్డ్ సేవలు కానీ, అదేవిధంగా మొన్ననే నేను చెప్పాను గ్రామీణ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలు విస్తరించిన తర్వాతనే కొంతవరకు రైతాంగం వెసులుబాటుకు వచ్చింది. ఇప్పుడు మీ శాఖలు కూడా నాకు తెలిసి 6,415 ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కానీ రూరల్ ఏరియాలో మాత్రం కేవలం 1,874 ఉన్నాయి. ఇంకా సంతోషం, LWE అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేశారని చెప్పారు.